రామారావు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల ప్రకారము కడప సర్కిల్, కడప జిల్లా, ఉమ్మడి జిల్లా విద్యుత్ సేవా సంఘము తరపున ఈరోజు 7,50,000 రూపాయలతో 50 మంది సిబ్బందితో ఇక్కడ మా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 50 మంది దాకా మన విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. మరియు అన్ని యూనియన్ నాయకులు, అసోసియేషన్లు అందరూ పాల్గొన్నారు. ఈ చైర్మన్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ చలపతి గారు, భరణి కృష్ణ, ఈ సేవా సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు నాగరాజు గారు, ప్లస్ సుదర్శన్ రెడ్డి, భరణి భాష, విద్యుత్ మన ఇంజనీర్స్ అసోసియేషను, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ యూనియన్ వాళ్ళు, ప్రతి యూనియన్ వాళ్ళు కూడా మెంబర్స్ వాళ్ళ మెంబర్స్ వచ్చి, ఏఐటీసీ మెంబర్లు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ 1104 తెలుగునాడు, 327 CITU ఆల్ యూనియన్స్ పార్టిసిపేట్ చేసి ఈ అన్ని అసోసియేషన్లు 13 అసోసియేషన్లు కూడా వచ్చి మెంబర్స్ వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరియు వాళ్ళ కార్మికులకి వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కడప ఎప్పుడు ముందుంటుందని నిరూపించారు. ఇంతకుముందు హుదూద్ కానీ ప్రతి అనాథాశ్రమాలకు కానీ, ప్లస్ అన్నదాన కార్యక్రమాలకు కానీ, వృద్ధ శరణాలయాలకు కానీ, ఆర్ఫన్స్కి కానీ ముందుండి చేస్తూ ఉంటారు. ఈ సంస్థ ద్వారా ప్రతి నెల శాలరీలో కట్ చేసి ఆ శాలరీలో నుంచి కూడబెట్టిన అమౌంట్తో మేము కడప జిల్లా తరపున సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. సో ఇందుకు ప్రతి ఎంప్లాయీ, ప్రతి ఒక్క సహకారము ఉంది కాబట్టి ఇంత ముందుకు పోతూ ఉంది. ఒక 20 ఏళ్ళ నుంచి మన మేనేజింగ్ డైరెక్టర్ ఎస్సీగా ఉండేటప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. సో అందుకు మరొకసారి మన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కి, ఈ సంస్థలో పార్టిసిపేట్ అయ్యి ప్రతి ఎంప్లాయీ ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు ప్రతి ఒక్క ఎంప్లాయీకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి, రాని వాళ్ళకి, ఇక్కడికి వచ్చి దిగ్విజయం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.